శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితసగోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పభానచాపాం అనిమాదివ్రయూవృతాం అయోకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకు రాబో నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు. ప్రతి మాసం మనం చెప్పుకున్నట్టుగానే ఈసారి కూడా మాస ఫలితాలు వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పని చేసినా అవలీలగా నెరవేరుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. శుభకార్యాలు చేయడం జరుగుతుంది. ఇంటిలో కూడా శుభకార్యాలు చేయడము, బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండడము, వారి మన్ననలు పొందడం జరుగుతుంది. అంతేకాకుండా ఆఫీసు వ్యవహారాలలో కూడా మంచి కార్యక్రమాలు చేసి అధికారుల చేత మన్ననలు పొందడము, రివార్డులు పురస్కారాలు అందుకోవడం జరుగుతుంది. ఎవరైనా ఇతరులకు సహాయం చేయడం కూడా జరుగుతుంది. వృషభ రాశి వారికి ఎవరైనా దేవాలయాలకు సహాయం చేయడము లేదా ఏదైనా కార్యక్రమాలకు సహాయం చేయడము, దానివల్ల సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడం అనేటువంటిది జరుగుతుంది. చేసే వృత్తిలో కూడా వ్యాపారంలో కూడా ఆశించినటువంటి ఒక ఫలితం జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతున్నాయని చెప్పి అధికంగా దాన ధర్మాలు చేయడం మంచిది కాదు. సత్పురుషులను దర్శించడం జరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. దాన ధర్మాలు చేయడం మంచిదే కానీ శక్తికి మించినటువంటిది ఏ కార్యక్రమం కూడా చేయకపోవడం చాలా మంచిది. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక వృషభ రాశి వారికి జనవరి నెలలో మొదటి వారము ఈ కొన్ని చిన్న చిన్న కష్టాలు రావడానికి ఆస్కారం ఉంది. మళ్ళీ అవి తొందరగానే సమసిపోవడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. అనవసరమైన ప్రయాణాలు చేయడం జరుగుతుంటుంది. దానివల్ల శారీరకంగా ఆర్థికంగా నష్టపోవడం కూడా జరుగుతుంది. కార్యక్రమాలలో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. స్థాన చలనాలు కూడా జరగడానికి ఆస్కారం ఉంది. చేసే దాంట్లో ఆటంకాలు, ఏ పని చేద్దామన్నా దానికి ఆటంకాలు ఏర్పడము, స్థాన చలనాదులు కలగడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి సంతోషం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక రెండవ వారం అన్ని రంగాలలో అన్ని కార్యాలలో విజయం కలుగుతుంది. కాబట్టి సంతోషంగా అడుగు ముందుకెయ్యండి, సంతోషంగా ఉండండి. మానసిక ఆనందం కలుగుతూ ఉంటుంది, మనస్సులో ఆనందంగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా విజయం జరుగుతుంది. రెండవ వారంలో సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ఆస్కారం ఉంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. సంతోషంగా ఉంటారు. మూడవ వారం కొన్ని ఇబ్బందులు రావచ్చు. జీవితం ఇది. కొన్ని ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంది. కుటుంబంలో కలహాలు కూడా ఏర్పడవచ్చు. ఆరోగ్య విషయంలో కూడా అంతగా సుఖంగా ఉండకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మూడవ వారంలో చేసేటువంటి ఒక కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడము, కార్యక్రమాలు కొందరి యొక్క సలహా సహకారాల వల్ల కార్యక్రమాలు సానుకూలం కావడం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏ పని చేసినా ఏది చేసినా జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మంచిది. మానసికంగా కృంగిపోకండి. ఆలోచిస్తూ కార్యక్రమాన్ని ముందుకు అడిగేయండి. ఇక నాలుగవ వారం ఎప్పుడూ విచారంగా ఉండడము, ఎవరితో మాట్లాడకుండా ఎక్కువగా మౌనంగా ఉండడము, మనస్సులో ఉన్న బాధ ఎవరితో చెప్పుకోకపోవడము, మదన పడడము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కుటుంబంలో చిక్కులు వస్తాయి. వ్యాపారంలో వ్యాపారంలో చిక్కులు, కానీ ధనలాభం ఉంటుంది. చిక్కులు ఉంటాయి కానీ ధనలాభం మాత్రం మంచిగానే ఉంటుంది. కొన్ని ఒడిదుడుకులు రావడము, అవి సమసిపోవడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు కూడా ఆఫీసులో కొన్ని చిన్న చిన్న
అధికారుల చేత తిట్లు తిన్నప్పటికీ తర్వాత వాళ్ళే మెచ్చుకోవడం అనేటువంటి జరుగుతుంటుంది. దాని గురించి బాధపడాల్సిన ధనలాభం మంచిగా ఉంటుంది, కానీ ఖర్చులు అధికంగా రావడానికి ఆస్కారం ఉంది. అంటే 4వ వారంలో అధిక ఖర్చులకు తట్టుకోవాల్సి వస్తుంది. మానసికమైనటువంటి యొక్క జాగ్రత్తగా ఉండడం మంచిది. మనోధైర్యంతో కాలం గడుపుతూ ఉండండి. మీకు ఈ జనవరి నెల సుఖంగానే నడిచిపోతుంది. వృషభ రాశి వారికి, ఈ రాశి వారు ఈ నెలలో ఆపదోద్ధారక స్తోత్రము అనేటువంటిది చదవడం చాలా మంచిది. ఆపదోద్ధారక స్తోత్రం కనుక ఈ నెలలో మీరు పారాయణం చేసినట్టయితే సుఖంగా సంతోషంగా ఉంటారు. ఆ రాముల వారి యొక్క అనుగ్రహం వల్ల మనశ్శాంతి ఏర్పడుతుంది. ఇది శుభం.